శ్రీరామ్. మాస్తో కేకులు పెట్టించేలా, క్లాస్తో క్లాప్ కొట్టించేలా, పానకం తాగే రోజు పూనకాలు వచ్చేలా ఉండబోతున్నాయి. చీర చాలా బాగుంది. అవును, 2 కట్టాను. ఏదో ఒకటి కట్టుకోవచ్చు కదా, బాగున్నది. భోజనాలు కదా, నేను ఎందుకు పెడతా సార్ భోజనాలు? క్యాటరింగ్ బాయ్ కదా మీరు. నిత్య గారు మీకేం దొరికిందా? ఏంటి దొరికేది? నా మనసు పారేసుకుని నేను దొరికిందేమోనని. నీ మనసు నలిగిపోతుంది. సారీ గౌతమి, నీ పర్మిషన్ లేకుండా నేను తలుచుకున్నాను. రంగులు రాట్నం కదా బాబాయ్. మా సీతాదేవిని చక్కగా మేము రెడీ చేసేసాం. ఇంక ఎలాంటి ఆలస్యం లేకుండా సీతారాముల కళ్యాణం జరిపించేద్దాం. ఈ డైలాగ్ లేకుండా ఎక్కడ ఈవెంట్ అయిపోతుందని టెన్షన్ ఉండే. మీ తంతాలు మీరు పడండి. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు పెట్టుకున్న రూల్ ఏంటి? రూల్స్ పెట్టుకునే అంత టైం ఇవ్వలేదు, తర్వాత తూచి అనుకున్నా అంతే. తర్వాత ఇట్లా మారిందా? ఈయన మారాడు. పెళ్ళైన తర్వాత అందరితో కలిసిపోవాలి. పెళ్ళైన తర్వాత అందరితో కలిసిపోవాలి. ప్లీజ్ ఇది వినడానికి నాకు కూడా బాలేదు ఇది. ఎనీ రూల్స్? ఇప్పుడు రూల్ లేకపోతేనే ఎవరు రావట్లేదు. ఇలాంటి సీక్రెట్స్ ఉండకూడదు అనుకున్నాం. ఎవరి పెళ్ళైనా ఆ పాట మోగాల్సిందే. యాక్చువల్ గా నేను ఆ పాట కోసం పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మేడం. సింగిల్ లైఫ్ బెటరా, మ్యారీడ్ లైఫ్ బెటరా? మ్యారీడ్ లైఫ్ లో సింగిల్ గా ఉండటం కంటే సింగిల్ లైఫ్ బెటర్. బావా నదికి పోలేదా? నదికి పోలేదా? ఆవిడే నన్ను ఇష్టపడుతుంది, ఈవిడే నన్ను ఇష్టపడుతుంది, బట్ నేను మాత్రం ఈవిడనే ఇష్టపడుతున్నాను. కానీ నాతో పెళ్లి ఫిక్స్ అయింది. మీ కర్మ ఏంటంటే ఇలా ఉంది. ఆవిడే పిలిచి మరీ పంపించింది. పేమెంట్ బాగుంది, నువ్వు చెయ్యి, పర్లేదు. ఏం చేస్తున్నారు మీరిద్దరు? బిందులో చేపెట్టి ఒకరు చేయి ఒకరు పిసుక్కుంటున్నారంట. నోటితో ఇది అక్కడ వరకు మోసుకెళ్ళాలా? అవును. మా ఏమన్నా నిజం పళ్ళు అనుకున్నావు, పెట్టుడు పళ్ళు ఊడిపోతుంది. హలో లేడీస్, ఇదేంటి ఒట్టే అమ్మాయిలే లేచారు, అబ్బాయిలు కూర్చొని ఉన్నారు. లేచింది మహిళా లోకం అక్క. ఓహో, మీరు కూడా తింటారా అక్క? లక్ష్మి గారు అన్నం తినరు, అందం తింటారు. అబ్బా, కాలేజ్ డేస్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి అని ఒక చిన్న డౌట్. దొంగ డాషెస్ నాకు ఇవ్వకుండా నా ఇంటికి రాశారు లెటర్లు. నువ్వేం చేసి ఉంటావు, పోతే వాడు ఎందుకు పంపించి, వాడు ఎవడో ఇది ఒక ఆది పురుషుని కథ, ఒక మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుని కథ. దశకంఠుడు ఈ రావణాసురుడు. మాకు మా కుటుంబంలో మా సీతమ్మ హరితమ్మ, మా రాముల వారు జాకీ గారు. ఇది మా అదృష్టంగా భావిస్తాం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచి సమయాన. చాలా స్పెషల్ మూమెంట్ గా అనిపించింది నాకు. జీవితాంతం మాకు ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది.